హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉన్న 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ సైడ్లో, అలాగే సౌత్ సైడ్లో కూడా మనకు 30 ఫీట్ రోడే ఉంది. ఈ హౌస్ అనేది చుట్టూ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ లొకాలిటీ అండి. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయండి. ఈ ర్యాంప్ చూసుకోవచ్చు, మల్టీ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసి ఉంచారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. ఫైనల్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. పార్కింగ్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. పార్కింగ్లో ఒక కారు, 4-5 బైకులు అయితే ఉంచుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. గేట్లకైతే వీళ్ళు గ్రానైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ బాగుంది. అలాగే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి 150 మీటర్ల దూరంలోనే ఉందండి. ఇక్కడ హౌజెస్కి మంచి రిక్వైర్మెంట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక డబుల్ బెడ్రూము, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. అలాగే TCS ఆదిబట్లకు కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇక్కడికి షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్ని దగ్గరలో ఉన్నాయండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ పోర్షన్ అయితే చూద్దాము. ఇది హాలు. ఈ ఎంట్రన్స్ అనేది టేక్వుడ్తో చేయించారండి, ఇండియన్ టేక్వుడ్తో. హాల్లో చూసుకోవచ్చండి. వెంటిలేషన్ కొరకు విండో ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. హాల్ తగినంత స్పేసెస్గా ఉంది. ఇటువైపు మనకు పూజా రూము, ఓపెన్ కిచెన్ ఉన్నాయి. అలాగే ఇటుపక్క మనకు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఇంటికి సంబంధించిన విషయాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చూడొచ్చండి. గ్రౌండ్ ఫ్లోర్లోని పూజారం చూసాం మనము, తగినంత స్పేసెస్గా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెను. హౌస్కు ఓపెన్ కిచెన్ అనేది బాగుంటుంది. ఇది హాలు, ఇదంతా హాల్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. మొదట మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ డోర్స్ లాంటివి మంచి క్వాలిటీ అయితే వాడారండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. చక్కగా ఫాల్ సీలింగ్ చేయించారు. వెంటిలేషన్ కొరకు 2 విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా ఫ్లోరింగ్కు ట్యాన్ బ్రౌన్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విండో దగ్గర మనము వర్క్ చేసుకోవచ్చండి. సాఫ్ట్వేర్ వర్క్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది బాత్రూము, మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. డోర్స్కు లాక్స్ లాంటివి చాలా మంచి క్వాలిటీ వాడారండి. ఇందులో పవర్ లేకపోవడం వల్ల నేను బాగా చూపించలేకపోతున్నాను. ఇది తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో కూడా మనకు బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూసుకోవచ్చు, చీకటిగా ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ బయటకు వచ్చాము, హాల్లోకి వచ్చాము. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుందండి. ఫైనల్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి చూడొచ్చండి, సైట్ విజిట్ చేయొచ్చు. మళ్ళీ మనము పార్కింగ్లోకి వచ్చామండి. చుట్టూ ఇళ్ళు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. హైవేకి కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది స్టెప్స్ పక్కన వాష్ ఏరియా అండి. ఇది సెట్ బ్యాక్. ఈ వాష్ ఏరియాలో మనము వాషింగ్ మిషన్ పెట్టుకొని బట్టలు ఉతుక్కోవచ్చండి. ఇవి స్టెప్స్, గ్రానైట్ స్టెప్స్. మనకు SS రైలింగ్ కూడా బిగించారు. కేవలం క్లీనింగ్ వర్క్ మాత్రం మిగిలింది. ఈ క్లీనింగ్ వర్క్ అయిపోతే ఇల్లు అనేది మనకు అద్దంలా మెరిసిపోతూ చక్కగా కనపడుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి.
బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇక్కడ మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ చేయించారు. ఎలివేషన్కు గ్లాస్ అయితే బిగించారు. ఇది 10x10 సైజులో ఉన్న ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పెద్ద సైజు విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఇందులోకి మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ ఉంది, అలాగే విండోస్ కూడా ఉన్నాయి. ఈ ఏరియా మనం సిట్అవుట్ ఏరియాగా వాడుకోవచ్చు, అలాగే సెట్ బ్యాక్గా కూడా ఉపయోగపడుతుంది. చూసుకోవచ్చు అండి, లేటెస్ట్ మోడల్లో ఉన్న ఎంట్రన్స్ అండి ఇది. దీనికి లాక్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూస్తున్నాం మనము. హాల్లో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. హాల్ తగినంత స్పేసెస్గా ఉంది. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఇప్పటిదాకా మనం బయట నుంచి చూసిన నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారా మనం బయటకు వెళ్ళొచ్చు. అలాగే ఈ ఎంట్రన్స్ అనేది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అనేది వాస్తుపరంగా చాలా బాగుంటుంది. హౌస్ డైమెన్షన్స్ 30x45 అండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది. ఇక్కడ పూజా రూమ్ ఉంది, కిచెన్ ఉంది. అలాగే ఇటువైపున మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. మొదట మనము పూజా రూమ్ చూద్దాము. పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. కేవలం డోర్స్ మాత్రమే బిగించాల్సింది. ఇది కిచెను. ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్ చూస్తున్నాము. ఇందులో మనకు తగిన సెల్ఫ్లు ఇచ్చారు. ఇది కిందలాగానే ఓపెన్ కిచెను. ఈ ఓపెన్ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. యూటిలిటీస్ కొరకు ఘాటైన వాసనలు రాకుండా ఉండడానికి ఈ బాల్కనీ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో చిన్న సైజు ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. డోర్స్ లాంటివి మంచి క్వాలిటీ అయితే వాడారండి. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు 2 విండోలు ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బాత్రూమ్ ముందర మనకు తగినంత స్పేస్ ఉంది. కర్టెన్ లాంటిది వేసుకొని మనము డ్రెస్సింగ్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాత్రూంలో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్ ఉన్న ప్రాంతం మంచి ప్రైమ్ లొకేషన్ అండి. TCS ఆదిబట్ల ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా 4 కిలోమీటర్లు ఉంటుంది. నియర్ బైలో షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ, టెంపుల్స్ కానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషను. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ కొరకు ఇందులో 2 విండోస్ అయితే ఇచ్చారు. హౌస్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా మంచి క్వాలిటీతో కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇది తగినంత స్పేసియస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చుట్టూ చూసుకోవచ్చు ఒకసారి హాలు. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇందాక పూజా రూము, కిచెన్ చూసాము. అలాగే ఇటు సైడు నార్త్ సైడ్ విండో ఉంది. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. హైవేకి కేవలము 150 మీటర్ల దూరంలోనే ఉంది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఇక్కడ చుట్టూ ఇళ్ళు అనేటివి కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్. ఇంత దగ్గరలో నియర్ బైలో హౌజెస్ దొరకడం అనేది చాలా అరుదండి. చుట్టూ చూసుకోవచ్చండి, ఇళ్ళు చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ 150 గజాలున్న ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ధర చెప్తున్నారండి 1,50,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.